దళితులు దేవాలయ ప్రవేశం చేస్తే ఏ బ్రాహ్మణులు బయటకొచ్చి అడ్డుకోలేదు. పూచిక పుల్లతో ఇట్లా అనలేదు వాళ్ళని. ఎందుకొచ్చిన గుళ్ళోకి అనలేదు. ఎన్నడూ అనలేదు. నేను చూడలేదు. అనంగా నేను చూడలేదు. నిన్న మొన్న నేను చెప్పిన యాచ ఆయన వాళ్ళెవరు పంతులు అయ్యగారు వచ్చి ఏం తాళం వేసుకొని పోలే ఆయన. నువ్వు రాకపో అనలేదు ఆయన. అయినా సరే ఎందుకు వీళ్ళనే అంటున్నారు? రీజన్ ఏమిటి? ఎవరంటున్నారు? అంటున్నారు అన్నారు. ఎవరంటున్నారు? ఇప్పుడు సారయ్య గారు వారు పాట రాయడం, మాట్లాడడం, ఓకే. కింద డిస్కషన్‌లో కూడా ఒక ఎందువల్ల ఈ చర్చ అసలు ఇప్పుడు ఎందుకు మీ టార్గెట్‌గానే వస్తున్నది? వీళ్ళేమంటారంటే అప్పటి నుంచి ఒరేయమ్మ ఎప్పటి నుంచి? ఇది ఇక్కడ తప్పంటారు నేను. అప్పటి నుంచి అనాది నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. అరే ఎప్పుడు చేశారు ఆయన? ఇదేందాక నేను ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు. నా మనవడు సారే మనవడు పోయి సుప్రీంకోర్టులో గొడవ పెట్టి ఇట్లాగే ఉంటుంది. మరి మీరు తప్పు ఏం చేశారా అంటే వీళ్ళ తాత నన్ను కొట్టాడు సార్, వీళ్ళ తాత నన్ను పాట రాశాడు సార్ అంటే ఏమైతే అప్పుడు అయితే పక్కన ఇద్దరు తిక్కన కొడుకులారు అంటాడు జడ్జి. అప్పుడు 40 ఏళ్ళ తర్వాత నా మనవాళ్ళు గొడవ పెట్టుకుంటే ఇదే టాపిక్ చెప్పాను. ఇప్పుడు అట్లాగే ఉంది. సారేకి నా తాత కూడా చేస్తాట, ఆయన తాత కూడా చేస్తాట. ఇప్పుడు మేదరు కొట్టుకోవాలా? ఇది అవసరమా ఇప్పుడు? అంటే లేని కులపిచ్చిని బయట తీసుకొస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హెచ్చరిక ఇవ్వంటాను నేను. ఏమంటే హెచ్చరికిస్తానంటే ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా పిల్లలు విషబీజం స్టార్ట్ అయింది. విషబీజాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు? నాన్న నేను స్కూల్ ఫీజు కడితే నాకు ఇంత తీసుకుంటారు. నాకు 99% వస్తే నాకు ఉద్యోగం రాలేదు, నన్ను పక్కన పెట్టేశారు. ఐఐటీలో నాకు 99% వచ్చి నాకు సీట్ రాలేదు, 75% నాకు సీట్ వచ్చింది అని నా పిల్లల విషబీజం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే కాదు అది. ఇప్పుడే కాదు. 1986, 87 ఈ చదువులు మాకొద్దని సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక ఇతను వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. అతను చెప్పుల షాపులో పనిచేస్తే వీళ్ళ నాన్న చాలా మామూలు మీరు చూడండి, కావాలంటే సినిమా చూడండి. ఆనాడు నుంచే చర్చ ఉన్నది. ఇవాళ కొత్తగా పిల్లలకు వచ్చేది ఏం లేదు. ఎందువల్ల ఇట్లా ఉండకూడదని నేను కోరుకుంటున్నా. సినిమాలో ఉన్నది, సినిమాలది కొనసాగుతూ వస్తున్నది, నిజ జీవితంలో ఉన్నది. 75 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇట్లా ఈ కులాల పీకులాట, ఈ పంచాయతీగా ఇది వదలదా? ఇప్పుడు ఇక్కడ దానికి నేనంటున్నాను, ఎందుకు దీన్ని మన అగ్గికి ఆజ్యం పోస్తున్నారు మీరు? ఇప్పుడు నా వృత్తిలో నేను ఉన్నాను, నా దేవుడు పూజ చేస్తున్నాను, నువ్వు వచ్చి శిలం చేస్తున్నావు, నువ్వు దేవుడిని తయారు చేసావు, నువ్వు తయారు చేసి దేవుడికి నేను పూజ చేస్తున్నావు కదా. నువ్వు లేనటువంటి ఇప్పుడు ఇక్కడ శూద్రుడు అనే వ్యక్తి లేకపోతే ఇక బ్రాహ్మణుని వాళ్ళు లేడు, బ్రాహ్మణుని వాళ్ళు లేకపోతే శూద్రుడు లేడు. ఈ విషయాన్ని చెప్తుంటే అణగారిక వర్గాలుగా మమ్మల్ని తొక్కిపెట్టినారు. ఎప్పుడు నేను వెంటనే అడుగుతాను, ఎప్పటి నుంచి అంటే అప్పుడంటే ఎప్పుడు 90 ఏళ్ల క్రితం నుంచి. ఊరి అమ్మని 90 ఏళ్ల క్రితం నుంచి జరిగేదానికి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నావురా? మీ తాత నేతులు తాగాడు, ఇప్పుడు ఎందుకు దాని సమ్మతి? అవసరం లేదు. అయితే ఒకటి వారొక మాట ఏమన్నారంటే, లేదండి పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులు మీరే ఉంటున్నారు, మరి శూద్రులు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రోటోకాల్ ఉంటుంది దానికి. ఏం ప్రోటోకాల్ ఉంటుంది ఏంటి చెప్తాను. ఒక మనిషికి డిఎన్ఏ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక డిఎన్ఏ ఉంటుంది. అంటే ఏమిటంటే అకాలమిటి మధునం అంటే మళ్ళీ ఇక్కడ ఇది ఒక బ్రాకెట్లో పెట్టుకోండి విషయం చెప్తాను మీకు. బ్రాకెట్లో ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ డిఎన్ఏలో ఏముంటుందంటే ఒక వ్యక్తికి అనవసర మైథునం, అనవసరం మద్యపానం, అనవసరం మేత్యం అంటే పనికి మనం తినడం, దాన్ని మ్లేచ్చులుగా అనేక రకాల పనికిరాని పనులు చేసేవాడిని మ్లేచ్చులు అంటారు. ఇక్కడ మ్లేత్యం తినకూడదు, పదార్థం తినకూడదు. అంటే ఏమిటంటే తినకూడదు పదార్థాలు మాంసం తింటారా? అఫ్ కోర్స్ తినకూడదు, తాగకూడదు, అకాల మైథునం చేయకూడదు. ఇవి చేస్తూ నిరంతరం ఏం చేయాలంటే నీ బాడీని ఒక కంట్రోల్ సాధించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ఒక కలెక్టర్ గారు తన జ్ఞానంతో అందరికీ సమానమైనటువంటి విధి నిర్వహణ, అందరికీ సమాన పాలన ఎలా చేస్తాడో చేయాలంటే దానికి అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఏమేం కావాలి నేను తెలుసుకుంటున్నాడో. బ్రాహ్మణుడిగా నువ్వు అన్ని విషయాలను కూడా ఎప్పుడంటున్నా నువ్వు నేర్చుకోవడానికి, బ్రాహ్మణుడిగా మారడానికి నీకు నువ్వు పరిశుద్ధం చేసుకోవాలి. మళ్ళీ క్లారిటీ చేసుకొని 10 సంవత్సరాలు నీ యొక్క విధి విధాలను మార్చుకోవాలి పూర్తిగా. 4ంటికి లేచి పరిశుద్ధమైనటువంటి ఆత్మ భగవంతునితో నేను చేరుకోబోతున్నాను, భగవంతుని వల్ల నేను 10 మందికి మంచి చేస్తానటువంటి భావనతో నువ్వు వచ్చి పొద్దున్నే పూట తప్పకుండా రామాయణ, భారత, మహాభాగవతం చదువుకొని 10 సంవత్సరాల తర్వాత నువ్వు వేదం చదువుకోవడానికి లోపలికి వచ్చేసి అప్పుడు పురోహితమో వేదం నేర్చుకొని 25 ఏళ్ల తర్వాత నువ్వు చేస్తే ఎవడొద్దరు నేను. ఇది మన ప్రోటోకాల్, ఇది పాటించాలి. డైరెక్ట్గా నువ్వు ఇది పాటిస్తే ఎవరైనా కావచ్చు. అదే చెప్తుంది కదా. బ్రాహ్మణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదయ్యా నాయన, బ్రహ్మ జ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు చెప్తుంటే దాన్ని వినకుండా మీరు శోధేస్తారు. మమ్మల్ని రానియండి, ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వండి. నా ఇంట్లోకి వచ్చి నాకు రిజర్వేషన్ ఇప్పుడు నీ ఇంట్లో అన్నం పెట్టినాకు నీ కంచులో అన్నం సగం అన్నట్టే ఉంది. ఇప్పుడు నా గుళ్ళో పూజారి కూడా నువ్వు రిజర్వేషన్ కావాలంటున్నావు. అలా రిజర్వేషన్తోనే ఎండోమెంట్లో మోర్ దెన్ బ్రాహ్మణులు పూజారి మాత్రమే ఉన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నాన్ బ్రాహ్మణ్స్ 74% బ్రాహ్మలే ఉన్నారు. ఎండోమెంట్ దేవాలయ వ్యవస్థలో జస్ట్ గో అండ్ సర్చ్ ఇంటర్నెట్, మీలాంటి వాళ్ళు చెప్పాలి ఆ విషయాన్ని. 76%. ఇప్పుడు అట్లా అంటే గుళ్ళో పూజారి ఒకరే ఉంటారు, 2-3 ఉంటారు, పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది దానికి పోలికే ఉంది కానీ అరే అది దాన్ని తప్పేం లేదు.
మీ అంటారు దేవాలయం రాని అంటారు కదా, దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 70% నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు స్వామి. మొన్న డిస్కషన్ లో ఒకటి వచ్చింది. బ్రాకెట్లు చెప్పారు స్వామి. బ్రాకెట్లు ఏంటంటే ఇక్కడ తప్పకుండా ఈ బ్రహ్మజ్ఞానం చేసుకునేవాడు కాదు. ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వు నీ విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ, ఇక్కడ రిజర్వేషన్ అనే కేటగిరీ లేదు, మేధస్సు అనే కేటగిరీ ఉంది. మేధస్సు ఏకాత్మ భావన అనే బ్రాకెట్లో పెట్టుకోవాలి. అంటే మేధస్సు కావాలి నీకు. మేధస్సు అంటే ఏమిటి? నీకు సనాధర్మం గురించి మొత్తం తెలియాలి. ధర్మం కూడా తెలుసుకొని నువ్వు అప్పుడు బ్రాహ్మణుడు కావాలి. ఈ విషయం చెప్పడానికి బ్రాకెట్లో పెట్టాను. మేధస్సు జ్ఞానం కావాలి, రిజర్వేషన్ కాదు ఇక్కడ కావాల్సింది. మేధస్సు, భగవంతుడు, ధర్మము అనేది తెలుసుకుంటే నువ్వు రావచ్చు అని చెప్తున్నాం. మనం కూడా రావద్దని చెప్పట్లేదు ఎవరికి కూడా, అది అబద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ ఇది చేయడానికి మీకు ఓపిక లేదు. 7 ఏళ్ల పిల్లగాలప్పుడే రావాలి ఇక్కడికి, 7 ఏళ్ల పిల్లవాడప్పుడే దీనిలోకి రావాలి. మీరు అలాగే వెళ్తున్నారా? యు జస్ట్ గో అండ్ సర్చ్ ఎనీవేర్. 7 ఏళ్ల పిల్లవాడు వెళ్తాడు, పొద్దున్న 4 గంటలకు వాడిని తొడపాశం పెట్టి లేపుతారు. వాడిని లేవాల్సిందే, వాడి విద్యుత్ ధర్మం. ఆ జీవన విధానాన్ని మనం అవలంబించాలంటే పద్ధతులు పాటించాలి. ఇప్పుడు మిలిటరీ శిక్షణ అయితే మిలిటరీ ఫాలో కావాల్సింది, పోలీసు అయితే పోలీస్ శిక్షణ ఫాలో కావాల్సింది, సమస్య లేదు. అయితే ఇక్కడ బహుశా నాకు అర్థమైంది ఏమిటంటే ఒకానొక మానసిక భావన, ఈ భూప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్న కారణంగా కులమే అధికారంగా, కులమే సంపదగా ఒక చారిత్రక అనుభవం ఉన్నది. మంచి చెడు అన్ని వైపులా ఉన్నాయి. ఈ నిర్మాణం కూడా ఉన్నది. ఈ నిర్మాణ పరంపరనే మనం ఉదాహరణ అనుకుందాం. 1956, 52 అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే ఆనాడు బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బ్రాహ్మణులు ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. ఆనాడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు, ఇవాళ ఒక్కరే ఉన్నారు 75 ఏళ్లలో. వారెవరో తెలుసు మీకు. ఆ తర్వాత శృత కులాలలో ఉన్న వాళ్ళ చేతిలోకి అధికారం, వ్యాపారం వెళ్ళిపోయింది. వచ్చిన మార్పు బహుశా కొంత మాకన్నా పైమెట్టున్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అనే దాంతో వచ్చిన ఒక చర్చ అయిండొచ్చునో ఏమో నాకు తెలియదు. మరి నేను చేస్తున్న ఆర్గ్యుమెంట్ కరెక్టేనా? కాంట్రవర్సీగా వచ్చారు మీరు. ఇప్పుడు పర్ఫెక్ట్ కాంట్రవర్సీ వచ్చారు. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆధారపడడు. ఇప్పుడు నేను టీవీ ముఖం చెప్తున్నాను, ఏ బ్రాహ్మణుడు కూడా ఆధారపడడు, ప్రతి ఒక్కరితో కలిసి జీవిస్తాడు. ఇప్పుడు నాకు నీ వల్ల ఉపయోగం ఉంది, నీ వల్ల నాకు ఉపయోగం ఉంది. వస్తు మార్పిడి విధానం, నా మాట సాయం నీకు, నేను నీకు సాయం చేస్తాను, నాకు ఈ సాయం చేయి. వస్తు మార్పిడి విధానంతో అంటే మీరు అంటారు మళ్ళీ, అంటే బాపునుడు ఒకడు బతుకుతాడా? బాపునుడు కావాలంటే వడ్ల పని చేస్తాడు, కుమారి పని చేస్తాడు, పొలం దున్నుకుంటాడు, విత్తులు వేయగలడు, దానికి నీరు పెడతాడు, నారు పెట్టగలిగే అవకాశం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణ వ్యవస్థలో నేను ఇందాక ఒక బ్రాకెట్లో ఒక మాట చెప్పడం మర్చిపోయా. దుర్మార్గమైనటువంటి బ్రాహ్మణులు కొంతమంది అనవసర మైథునము, అనవసరమైనటువంటి మాంసాహారము, అనవసర మద్యపానం చేసే వాళ్ళని బ్రాహ్మణులు అనరు. అది వాళ్ళ ఇష్టం. బ్రాకెట్ నేను కూడా చెప్తున్నా, బ్రాహ్మణులు వ్యక్తిగత జీవితం వారిది. వాళ్ళని బ్రాహ్మణులు అనరు, వాళ్ళని మ్లేచ్చులు అంటారు. వాడు అర్హత లేదు దానికి. అదే ఒక మీరు అనుకున్నటువంటి శూద్రుడు అనేటువంటి వ్యక్తి, 4 వరాల శూద్రుడు ఉన్నాడు, ఆ శూద్ర వ్యక్తి చదువుకోగలిగితే ఇటువంటి పాటిస్తే బ్రాహ్మణుడిగానే మారిపోతాడు. ఇది బ్రాకెట్లో ఇది పూర్తి చేయాలి. ఇందాక నేను అంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి ఇది పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నటువంటి మాట కరెక్ట్. ఎందుకు అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు అడగాడు బ్రాహ్మణుడు అనేవాడు. రెండవది, ఇలా ఫైటింగ్ చేసేటైతే అప్పుడున్నటువంటి సామాజిక వర్గ బలాన్ని ఇప్పటికీ కొనసాగించేవాడు. ఒక బలం ఉన్నవాడు ఎప్పటికీ ఆ బలాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. తరతరాలుగా వాళ్ళ కొడుకు నేర్పుతాడు. నాన్న బలం మన చేతిలో ఉండాలి, వాడు శూద్రుడు, వాడి కాళ్ళ కింద పెట్టు, తొక్కే అనేటువంటి ప్రబలమైనటువంటి దాంతోనే వస్తాడు. ఎందుకు తగ్గిపోయాడు? మనకు అది అబ్బదు, అసలు మనకు అది అబ్బదు. మనం పాలించే వాళ్ళం కాదు, మనం పాలించే వాళ్ళకి న్యాయ సూత్రాలు, ధర్మాన్ని చెప్పేవాళ్ళమే అన్నటువంటి భావనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కడు మిగిలాడు అంతప్ప రిజర్వేషన్లో పెద్దోడైపోతున్నాడు. ఇప్పుడు రెడ్డి అని పెద్ద అయితే మీరు అనుకున్నట్టు అగ్రకులాల్లో రెడ్డోడు ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? బీసీ కులం చెందిన శూద్రాగ్రవర్ణం, శూద్రులే వాళ్ళు కూడా. ఇప్పుడు అగ్రకులాలు అంటారు మీరే, ఆర్గ్యుమెంట్ జరిగే వాళ్ళు రెడ్డిస్ అగ్రకులాలు అంటున్నారు కదా, రెడ్డిస్ అగ్రకులాలు అంటున్నారు కదా. చెప్పండి, వీళ్ళే చెప్తారు మీరు అగ్రకులాలు మీరు రిజర్వేషన్ తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ అనేది ఎవరైతే ఓసీస్ ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళు అనుకుందాం, సరే మీరు రెడ్డిస్ అనకుండా ఓపెన్ కేటగిరీ వాళ్ళు అనుకున్నాం. ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ శూద్రుని వారు ఇప్పుడు బ్రాహ్మణులు కానటువంటి ప్రధానమంత్రి బీసీ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన గురించి మేము ఎంత గొప్పగా చెప్పుకుంటాం కదా. అంటే ఏమిటి ఇక్కడ? అంటే కులం చూసి గొప్ప చెప్తున్నామా? మరి కులం చూసి తగ్గించాలిగా మేము. మరి ఎందుకు నువ్వు ఆ కులం గురించి మాట్లాడుతున్నావు? చర్చ అవుతుంది సార్. అందుకే సామాజిక వర్గంలో ఏ బ్రాహ్మడు కూడా ఇది కావాలని వాడు ఏది తక్కువ చేయడు.